నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. భాగ్యనగరంలో బోనాల సందడి మొదలైంది. నెల రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. పసుపు కుంకుమలతో ఆలయాలు శోభాయమానంగా రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక అమ్మవారికి మొదటి పూజ నిర్వహించి పండుగను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. చివరి బోనంతో కోటలోనే ఉత్సవాలు ముగుస్తాయి. నెల రోజుల పాటు ప్రతి గురు ఆదివారాల్లో 9 పూజలు నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో ముందుగా నగరంలో గోల్కొండ బోనాలు మొదలవుతాయి. గోల్కొండలో మొదటి బోనం సమర్పించడంతో బోనాల కోలాహలం ప్రారంభమవుతుంది. పూజల ప్రారంభోత్సవంలో భాగంగా లంగర్ హౌస్ చౌరస్తా నుంచి అమ్మవారి తొట్టెల ఊరేగింపు మరికాసేపట్లో ప్రారంభమవుతుంది. చోటా బజార్లోని ఆలయ పూజారి ఇంటి నుంచి అమ్మవారి విగ్రహం, ఘటం ఊరేగింపు నిర్వహిస్తారు. ఇవన్నీ గోల్కొండ కోటకు చేరిన తర్వాత ప్రత్యేక పూజలతో అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా 6 టీవీ ప్రతినిధి అందిస్తారు. చెప్పండి. ఈ రోజు నుంచి గోల్కొండ సంబంధించిన తెలంగాణ బోనాలు మొదలు కానున్నాయి. సో అమ్మవారికి మొదటి రోజు గోల్కొండ శ్రీ జగదాంబ బోనం ప్రారంభం కానుంది. మరికొద్దిసేపట్లోనే పొన్నం ప్రభాకర్ స్పీకర్ వీళ్ళంతా ఆధ్వర్యంలో ఈ బోనాలు మొదలు కానున్నాయి. జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిన్ మహంకాళి అమ్మవారి బోనాలు జరగనున్నాయి. అదేవిధంగా జూలై 20న పాతబస్తీతో పాటు నగరంలో అంగరంగ వైభవంగా బోనాల జాతర ఉత్సవాలు జరగనున్నాయి. జూలై 21 పాతబస్తీలోనే అమ్మవారి సామూహిక ఘటనల ఊరేగింపు, తదనంతరం మారు బోనంతో ఈసారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాలకు ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించింది. పాతబస్తీలో నిర్వహించే బోనాల జాతరకు మరో 10 కోట్లు కూడా నిధులు అదనంగా కేటాయించింది. సో భాగ్యనగరం శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాలకు ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీకి ప్రతినిధులుగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా కోరారు. సో ఓవరాల్ గా ఈ రోజు నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు అటు జాతరలు కూడా జరగబోతున్నాయి. షెడ్యూల్ ప్రకారము గోల్కొండ అంటే ఈ రోజు గోల్కొండ అమ్మవారి జాతర ఈ రోజు జరుగుతుంది. అదేవిధంగా భాగ్యనగరం శ్రీ మహంకాళి జాతర ఉత్సవాలు కూడా ఈ రోజే జరుగుతున్నాయి. 29న విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారి 2వ బంగారు భోజనం, జూలై 2న బల్కంపేట అమ్మవారి 3వ బంగారు భోజనం, జూలై 4న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి 4వ భోజనం, జూలై 10న సికింద్రాబాద్ ఉజ్జయిన్ మహంకాళి అమ్మవారి 5వ బంగారు భోజనం, 15న చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి 6వ బంగారు భోజనం, జూలై 17న లాల్ దర్వాజ్ హాసిని అమ్మవారి చివరి 7వ బంగారు భోజనంగా సమర్పించనున్నారు. సో మొత్తం ఈ 20 రోజుల పాటు జరిగే ఈ బోనాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జరుపుకుంటారు. సో చాలా అంగరంగ వైభవంగా ఆషాఢ మాసం మొదలైన రోజు నుంచి దాదాపు 20 రోజుల పాటు జరుగుతాయి. సో హైదరాబాద్ లోని ప్రత్యేకమైన అమ్మవారి గుళ్ళలో కూడా ఈ అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఈసారి అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు 30 కోట్ల నిధులు కేటాయించింది. సో కాబట్టి ఈ రోజు నుంచి ఈ బోనాలు మొదలు కానున్నాయి. మరికొద్ది సేపట్లోనే మంత్రి స్పీకర్ ఆధ్వర్యంలో ఈ అమ్మవారి పూజలు ప్రారంభమవుతాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. భాగ్యనగరం బోనాల సందడి మొదలైంది. నెల రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. పసుపు కుంకుమలతో ఆలయాలు శోభాయమానంగా రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక అమ్మవారికి మొదటి పూజ నిర్వహించి పండుగను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. చివరి బోనంతో కోటలోనే ఉత్సవాలు ముగుస్తాయి. నెల రోజుల పాటు ప్రతి గురు ఆదివారాల్లో 9 పూజలు నిర్వహిస్తారు.
ఇక ఆషాఢ మాసంలో ముందుగా నగరంలో గోల్కొండ బోనాలు మొదలవుతాయి. గోల్కొండలో మొదటి బోనం సమర్పించడంతో బోనాల కోలాహలం ప్రారంభమవుతుంది. పూజాల ప్రారంభోత్సవంలో భాగంగా లంగర్ హౌస్ చౌరస్తా నుంచి అమ్మవారి తొట్టెల ఊరేగింపు మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. చోటా బజార్లోని ఆలయ పూజారి ఇంటి నుంచి అమ్మవారి విగ్రహం ఘటం ఊరేగింపు నిర్వహిస్తారు. ఇవన్నీ గోల్కొండ కోటకు చేరిన తరువాత ప్రత్యేక పూజలతో అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పిస్తారు. ఇక ఈ నెల 29న విజయవాడ కనకదుర్గ అమ్మవారికి రెండో బోనం సమర్పిస్తారు. జూలై 2న బల్కంపేట అమ్మవారికి మూడో బంగారు బోనం, జూలై 4న జూబ్లీహిల్స్ పెద్దమ్మకు 4గో బోనం, జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి 5వ బోనం, జూలై 17న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చివరి 7వ బంగారు బోనం సమర్పిస్తారు. జూలై 21న పాత బస్తీలో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు ఉంటుంది. ఆ తరువాత మారుబోనంతో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.